తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు ఆర్డీఓ రామ్మోహన్ రావు. ఇప్పటికే 100% ఇన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. పైగా 194,000 మంది వివరాల డిజిటలైజేషన్ ముగిసిందని వెల్లడించారు. ఈ నెల 14 వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అలాగే జూలై 21న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. ఇవాళ రేపు బిఎల్ఓలు సచివాలయాల్లో అందుబాటులో ఉంటారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ కోరారు. ఇప్పటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 3,13,000 ఓటర్లు ఉంటే 1,94,000 ఓటర్లు ఇప్పటిదాకా డిజిటైజేషన్ చేయించుకున్నారు. అంటే ఎన్యూమరేషన్ ఫారాలు వాళ్ళకి ఇవ్వడము, తిరిగి వాటిని నింపిన ఫారాలు తిరిగి వచ్చి డిజిటైజ్ చేయడం అనేది 1,94,000 ఫారాలు పూర్తి చేసి వచ్చాయి. అంటే దాదాపు 62% మనకు తిరిగి వచ్చాయి. అయితే ఇందులో మనకు 3 రకాలు మ్యాపింగ్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ మ్యాపింగ్, అంటే ఎవరైతే 2002 ఓట్లతో సరిపోలి ఉన్నాయో, ఆ వివరాలు 2002లో ఓటర్గా నమోదై ఉన్నారో వాళ్ళకు సంబంధించినవి సెల్ఫ్ అంటాము. అలాగే ప్రొజనికి సంబంధించి వాళ్ళ పిల్లలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, భార్య కానీ పిల్లలు కానీ కోడలు కానీ ఇటువంటి వాళ్ళ వివరాలు. తర్వాత నో మ్యాపింగ్, అంటే 2002లో వాళ్ళ ఆధారము ఓటు ఎక్కడుందో తెలియకపోయినా, అటువంటి మ్యాప్ చేయకపోయినా ప్రస్తుత ఓటర్ వివరాలు తీసుకొని నమోదు చేసేదాన్ని మనం నో మ్యాపింగ్ కింద పెడుతున్నాము. ఈ 3 రకాలైనటువంటి డిజిటైజేషన్ పూర్తి అయిన తర్వాత ఈ నెల 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే నేను 3 రకాలు చెప్పానో మ్యాపింగ్ జరిగినవి, ఆ ఓటర్లు మాత్రమే డ్రాఫ్ట్ లిస్టు పబ్లిష్ అవుతారు. ఇక ఇందులో 4 రకాల అన్కలెక్టబుల్ ఫామ్స్ అని ఉంటాయి. అవేంటివి అంటే, ఒకటి మనకు ఒక వర్డ్ సుపరిచితం ఏఎస్డి అని. అంటే ఇందులో ఏ అంటే యాబ్సెంటీ, ఎవరైనా కూడా వాళ్ళ ఇల్లు వాకిలు ఇక్కడే ఉంటాయి, కానీ వాళ్ళు చాలా కాలంగా ఇక్కడ ఉండకుండా ఎక్కడో ఉంటారు, వాళ్ళ వివరాలు తెలియవు, అటువంటి యాబ్సెంటీ కింద పెడతాము. అలాగే డూప్లికేట్, ఒక ఓటర్కి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉంటే దాన్ని డూప్లికేట్ కేటగిరీలో పెడతాము. ఇంకా